బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఇప్పుడు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ యత్నించారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రస్తుతానికైతే తీవ్ర ఉద్రిక్తత ఉంది. అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఫ్యాన్స్ అందరూ గొడవ చేయడానికి అక్కడ వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎన్టీఆర్ అభిమానులకు పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది. ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి కూడా పోలీసులు తరలించారు. ఎన్టీఆర్ కు ఆయన తల్లికి ఎమ్మెల్యే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఒక్కసారి అనంతపురంలో దగ్గుపాటి ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం నెలకొంది అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్టీఆర్ కాబోయే సీఎం, ఎన్టీఆర్ కాబోయే సీఎం అని చెప్పేసి ఫ్యాన్స్ స్లోగన్స్ చేస్తున్నారు. అసలు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫ్యాన్స్ వారం నుంచి వేచి చూస్తున్నాం. ఆయన ఇంతవరకు దిగిరాలేదు. కనీసం ప్రభుత్వమైనా పట్టించుకుంటుందని ప్రభుత్వం ఈ రోజుకి స్పందించలేదు. ఏదో 4 రోజుల మధ్య పత్రిక కేసు పంపిస్తుంది. ప్రభుత్వమైనా సరే బహిరంగ వచ్చి ఆయన్ని మందలిచ్చాము లేదు అని ప్రెస్ మీట్ పెట్టట్లేదు. ప్రభుత్వము పెట్టట్లేదు. ఈయన బయటకు రావట్లేదు. ఏందండి ఇది అన్యాయము? ఆయన ఎట్లా మాట్లాడినా జరుగుతుందా? ఇది ఏ దేశంలో ఉన్నాం మనము? భారతదేశంలో ఉన్నామా లేదు కిర్గిస్థాన్లో ఉన్నామా? ప్రజల్లో ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇలా మాట్లాడడం చాలా తప్పు. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పేంత వరకు మా ఉద్యమం అయితే ఆగదు. ఖచ్చితంగా మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మేము తిరుపతి నుంచి వస్తున్నాం. మేము మాకు రాజకీయాలతో సంబంధం లేదు. మా కట్ట కాలేంత వరకు నేను టీడీపీతోనే ఉంటానని చెప్పినటువంటి వ్యక్తి మా నందమూరి తారక రామారావు. స్టేట్ కన్వీనర్లు అందరూ కలిపి 2 రోజులు సమయం ఇచ్చి 8 అవర్స్ సమయం ఇచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి దగ్గుపాటి ప్రసాద్ గారు అని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. చెప్పిన టైంకి క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఆ రోజు చెప్పినాం. మీకు ఇచ్చిన సమయంలో మీరు క్షమాపణ చెప్పకపోతే మేము ఇల్లు ముట్టడి చేస్తామని. ఈరోజు ఆ ఉద్దేశంతోనే మేమందరూ అభిమానులందరూ వచ్చి ముట్టడి చేయడం జరిగింది. మేము పార్టీకి వ్యతిరేకం కాదు. తెలుగుదేశం పార్టీలోనే మేమంతా ఉన్నాము. మేము ఎక్కడ కానీ పార్టీని బెదలు చూడలేదు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీనే, మేము తెలుగుదేశం పార్టీనే ఉన్నాము ఉంటున్నాము. ఒక కుటుంబం నారా ఫ్యామిలీ అయినా నందమూరి ఫ్యామిలీ అయినా ఒకటే కుటుంబం. మేము పార్టీలో కీలకంగా ఉన్నాము, కీలకంగా కష్టపడుతున్నాము. ఎన్టీఆర్ దుర్భాషించినటువంటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెన్స్ అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒక హీరోని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా తప్పు. అది ముఖ్యంగా సీనియర్ ఎన్టీ రామారావు, స్వర్గీయ సీనియర్ ఎన్టీ రామారావు కొడుకు నందమూరి హరికృష్ణ గారి కొడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ అయిన తర్వాత నందమూరి ఫ్యామిలీని విమర్శించేంత దమ్ము ధైర్యం ఒక ఎమ్మెల్యేకి ఏ విధంగా వచ్చింది? అభిమానులు మేము ఆయనకు ప్రాణం ఇస్తాం. మేము వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరమేమి? మేమంతా ఒక తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాం, కష్టపడుతున్నాం. ఇప్పటికీ మీరు ఏ విధంగా విమర్శిస్తారు? 4 గోడల మధ్య మీరు ఏదో చెప్పేసిన చప్పట్లు కొట్టేసి ఆయన తప్పేమున్నా మా అభిమానులు ముందు పెట్టండి. ఒకటే చెప్తాం మేము ఎవరికైనా కానీ, అది ఎమ్మెల్యే అయిపోయి సీఎం అయిపోయి ఆయన తప్పంటూ ఏమన్నా ఉంటే ఆయన ముందు పెట్టండి. మేము అభిమానులుగా మేము ఖండిస్తాం. ఆయన పని చేసుకుంటూ ఆయన పోతున్నప్పుడు ఎవరు వ్యక్తిగతంగా కానీ ఏ విధంగా కానీ ఎన్టీఆర్ ఎవరి జోలికి వెళ్ళట్లేదు. ఆయన పరంగా చెప్పాలి అంతే. మా డిమాండ్ ఏమంటే మేము చెప్తున్నాము 2 రోజులు టైం కూడా ఇచ్చినాం. మీరు ఏం మాట్లాడినారేమో మాకు అవన్నీ అనవసరం. అభిమానులు ముందు వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తే మా అభిమానులు కానీ
బయట ఉన్న వాళ్ళు కానీ అందరూ క్షమించి మిమ్మల్ని వదిలేస్తారు. లేదని మీరు నెగ్లెక్ట్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా ఏం చేసినారు, గంటకు ముందు కూడా మీరు మెసేజ్ చేసినారు, మట్టి వినాయకులు పెట్టండి, ఇవి పెట్టండి. దానికి టైం ఉంది. ఇంతమంది అభిమానులు, వేల మంది అభిమానులు, మీకు ఎంతమంది ఎన్ని రోజులు 2 రోజులు టైం ఇచ్చినారు. మీకు ఇంటికాడికి వస్తామని కూడా చెప్పినాము. ఇప్పుడు 1000 మంది వచ్చినారు. అతను ఇది ఇటుక ఆగదు. మీకు మేము ఇచ్చిన మర్యాద ఏమంటే 2 రోజులు టైం ఇచ్చినాము. అది ఎలా జరిగిందో మేము అడగట్లేదు. మాకు టైం ఇచ్చి మీరు బయట వచ్చి క్షమాపణ చెప్తే వదిలేస్తాం, లేదంటే ఇది ఇంతటితో వదిలేదు లేదు. రాజకీయ పతనం జరుగుతుంది. మేము టీడీపీ జెండా మోసిన వాళ్ళమే, మేము కాదనట్లేదు. మీరు ఎంత తొందరగా వచ్చి బయట క్షమాపణ చెప్తే అంత మంచిది, లేదంటే ఎన్టీఆర్ మేము టీడీపీ జెండాలు మోసిన వాళ్ళమే, మేము కూటమిలోనే పనిచేస్తున్నాం, మేము టీడీపీ కండువాలు కప్పుకొని ఉన్నాం. కానీ ఇది పొలిటికల్గా ఏ మాత్రం సంబంధం లేని విషయం. 4 గోడల మధ్యలో సంజాయిషి ఇస్తే సరిపోదు. ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా అందరి ముందు క్షమాపణ చెప్పాలి. ఆ కాల్లో మాట్లాడింది ఏదైతే ఉందో దాన్ని అస్సలు మేము సమర్థించము. అసలు అలా మాట్లాడాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. 2 రోజులు టైం ఇచ్చాం, 2 రోజుల్లో చెప్పలేదు. ఇప్పుడు కూడా టైం ఇస్తున్నాం, కానీ ఖచ్చితంగా చెప్పాలి, బహిరంగంగానే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చల్లానాయుడు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చల్లానాయుడు, చెప్పండి, అసలు అనంతపురంలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? కళ్యాణ్, ఏదైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పై మాట్లాడినటువంటి భాష అది చాలా బాగాలేదు అన్నట్టుగా, ముఖ్యంగా ఆయన వీడియో ఏదైతుందో అతన్ని మాట్లాడినటువంటి ఆడియో అనేది పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే అది నా వాయిస్ కాదని కూడా ఆయన వివరణ ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఆయన అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి నేపథ్యం. అనంతపురం అర్బన్ ఏదైతుందో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్దకు చొచ్చుకు వెళ్ళడానికి కూడా తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఈ సమాచారం ముందుగా ఉన్నటువంటి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున ఈ ఉదయం నుంచి కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. కాకపోతే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా ఏకంగా ఒకేసారి ఆ కార్యాలయం దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యం. అయితే అక్కడే ఏకంగా వారు నినాదాలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ కూడా భారీ స్థాయిలో నినాదాలు చేశారు. అయితే వారు ఒకటే డిమాండ్ చేస్తున్నది అయితే మాత్రం ఎటు తిరిగి జూనియర్ ఎన్టీఆర్ కు అట్లా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, మేము తెలుగుదేశం పార్టీనే, ఎందుకంటే ఎప్పటి నుంచో క్రమశిక్షణ కలిగినటువంటి మా హీరో ఎప్పుడు ఎవరిని కూడా పర్సనల్ గా కావచ్చు, లేదంటే ఇతరత్ర కూడా ఎక్కడ కూడా దూషించినా కానీ విమర్శించిన పరిస్థితి లేదు. కాబట్టి అయినా ఈ రోజు ఈ రకంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పాలి. లేకపోతే గతంలో కూడా ఈ మధ్య కాలంలో చెప్పాము, మేము సమయం కూడా ఇచ్చాము, అయినప్పటికీ కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఏంటి అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇది ఇంతటితో ఆగదన్నట్టుగా కూడా వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అనంతపురం చేరుకొని అనంతపురంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేశారు. పోలీసులు కూడా వీరిని చెదరగొట్టేకి భారీ స్థాయిలో కూడా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఉదయం నుంచి అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అభిమానులు ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమం చేయడానికి ఏమాత్రం వెనుకడు వేయకుండా అక్కడ నినాదాలతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వెళ్లారు. కళ్యాణ్.